హే గైస్, ఇప్పుడు మనం పోయే టెంపుల్ వచ్చేసి టోటల్ బార్సలోనాకి ఏంటంటే హైయెస్ట్ పాయింట్లో ఉంటుంది. ఇది వచ్చేసి జీసస్ది టెంపుల్. వీళ్ళు టెంపుల్ అనే అంటారు, యాక్చువల్గా చర్చ్ అన్నారు దాని ఎందుకో మరి. యాక్చువల్గా అయితే ఇండియాలో చర్చ్ అంటారు ఎక్కడైనా జీసస్ ఉన్న చోట. మరి వీళ్ళు ఏంటో టెంపుల్ అంటున్నారు. ఆల్మోస్ట్ అరగంట హైక్ చేసిన. ఎట్లుందంటే మా తిరుమల కొండలు ఎక్కినా కూడా నాకు ఇంత గసరాల ఫస్ట్ టైం ఇంత వస్తుంది. నేను రోజు జిమ్ చేసాను, ఏమో తెలియదు మరి, చూడాలి. వచ్చేసాం అనమాట, చూపిస్తాను. ఇక్కడ నుంచి పైకి కేబుల్ కార్ ఉంటుంది. కేబుల్ కార్ అంటే నార్మల్ చిన్న ట్రైన్ కేబుల్ చిన్నది. ఆ పైన నుంచి ఒక కొండ, మీకు నా వెనకాల ఒక కొండ కనపడుతుంది, హైయెస్ట్ పార్ట్. ఆ స్పాట్లో ఉంటుంది టెంపుల్. సో వెళ్దాం. సో గైస్, మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయినా మీకు. ఈ టిబిడాబో మౌంటైన్కి రావాలంటే బార్సలోనా మెయిన్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ గంటన్నర జర్నీ ఉంటుంది అనమాట బస్సులో. సో మీరు వచ్చేస్తారు ఇక్కడికి. తర్వాత వచ్చేసి మీకు ఈ పైకి వెళ్ళాలంటే ఎలా అంటే మీకు 2 దారులు ఉంటాయి మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు. ఫస్ట్ వచ్చేసి ఇలా మీకు టికెట్ ఉంటుంది. సో ఈ టికెట్ ఏంటంటే మీరు 12 యూరోస్ వచ్చింది. ఫెనిక్యులర్ టికెట్ అంటారు. ఫెనిక్యులర్ ఏంటంటే కొండల మీదకి ట్రైన్స్ ఉంటాయి. అది నేను ముందు వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి, ఆ వీడియోస్లో చూపిస్తాను. సెకండ్ వచ్చేసి మనము ఇలా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు కొండపైకి. నేనేమనుకున్నా అంటే నడుచుకుంటూ వెళ్తే ఏమన్నా మధ్యలో దారిలో ఏమన్నా మంచి వ్యూస్ వస్తే మీకు చూపిద్దాం అనుకున్నాను. సో అందుకు నేను నడుచుకుంటా అలాగా పైకి వెళ్ళాను. సో కుదిరితే మీరు కూడా వాక్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా మంచి వ్యూస్ దొరుకుతాయి మీకు మధ్యలో చూడడానికి. సో ఆల్మోస్ట్ 2 అవర్స్ నడిచిన తర్వాత మీకు కొండ హైక్ చేసిన తర్వాత మీకు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తారు. ఈ టెంపుల్ పేరు వచ్చేసి స్కార్డ్ హార్ట్ ఆఫ్ జీసస్ అంటారు. అర్థమైందా? స్కార్డ్ హార్ట్ ఆఫ్ జీసస్ అంటే అది హార్ట్ ఆఫ్ జీసస్ టెంపుల్ అని కూడా అంటారు చాలామంది. కొంతమంది టిబిడాబో టెంపుల్ అంటారు. డిఫరెంట్ పేర్లు ఉన్నాయన్నమాట దీనికి. దీన్ని డిజైన్ చేసింది వచ్చేసి ఎనర్జిక్ సాగర్ అండ్ కంప్లీట్ చేసింది వచ్చేసి వాళ్ళ కొడుకు. డిజైన్ చేసిన తర్వాత ఆయన చనిపోయినాడు అనమాట. సో వాళ్ళ కొడుకు కంప్లీట్ చేసింది టెంపుల్ని ఏదైతే ఉంటుందో అదంతా. తర్వాత ఈ డిజైన్ వచ్చేసి ఏదైతే మీరు చూస్తున్నారో దీని డిజైన్ వచ్చేసి నియో గోతిక్ స్టైల్లో ఉంటుంది అనమాట. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నియో గోతిక్ స్టైల్ అంటే ఇప్పుడు ఒక ఆర్కిటెక్చర్కి ఒక్కొక్క ట్రేడ్ మార్క్ అనుకోండి. ట్రేడ్ మార్క్ అంటే ఈయన ఇలాంటి స్టైల్స్లో ఫేమస్ అనమాట. అలాగా నియో గోతిక్ స్టైల్స్ అనమాట ఇవి. సో మీకు లాస్ట్ వీడియోస్లో చూపించే ఉంటాను సగ్రాడా ఫ్యామిలీ, ఆయనది గౌడీ స్టైల్, అది వేరే. సో అలాగనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టు. సెకండ్ది వచ్చేసి లోపల ఫ్యూచర్స్ ఏంటంటే, దీని ఫ్యూచర్స్ అంటే ఏం స్పెషల్ అంటే లోపల ఈ బ్రౌన్ కలర్ ఏదైతే జీసస్ స్టాచ్యూ చూస్తున్నారు ఇది ఫేమస్. దాని తర్వాత మనం పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ పైకి వెళ్ళేటప్పుడు మీకు 5 యూరోస్ పే చేయాల్సి వస్తుంది. మనం ఇక్కడ ఉన్నాము, సో మనం ఈ పైకి కూడా వెళ్ళొచ్చు. సో ఏదైతే చూస్తున్నారో అది. సో ఇప్పుడు మనం దీని పక్కనే మనకు క్యాషియర్ ఇది ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళేసి 5 యూరోస్ బిల్లు పెట్టేస్తే, బిల్ అంటే 5 యూరోస్ నోట్ పెట్టేస్తే మనకు టికెట్ ఇస్తారు. సో టికెట్ తీసేసుకోవాలి. సో ఇట్లా టికెట్ వచ్చేసిద్ది. మనం టికెట్ తీసేసుకొని పక్కనే లిఫ్ట్ ఉంటుంది మనకు. ఇదేంటంటే పైన ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము, మనం పోవాల్సింది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు కొద్దిగా చర్చ్ లాగా ఉంటుంది, అది చూసేదానికి. ఈ పెద్ద ఆయన మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది ఈ చర్చ్ ఎప్పుడు కట్టిండు, 500 సంవత్సరాల కింద కట్టినారు. తర్వాత మ్యాక్సిమం ఆయన ఇంగ్లీష్లో చెయ్యడు, స్పానిష్లో చేస్తాడు. మీరు అర్థమైతే బెటరే, అర్థం కాకపోతే మనం ఏం చేయలేం. సో చెప్తున్నాడు మనం ఈ వరకు తీసుకెళ్తారు లిఫ్ట్. ఈ నుంచి మళ్ళీ స్టెప్స్ ఉంటాయి పైకి, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో అక్కడ నుంచి మీరు టోటల్ బార్సలోనా వ్యూ చూడొచ్చు అని చెప్పేసి. సో మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తేనే వ్యూస్ భలే ఉంటాయి అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి మొత్తం ఏదైతే జైంట్ వీల్ చూస్తున్నారో పైన అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది. అమ్యూజ్మెంట్ పార్క్ అంటే ఎగ్జిబిషన్స్ లాగా. సో అది కూడా ఫేమస్. నేను అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను మీకు ఏంటి ఏం కథ అనేసి. సో ఇప్పుడు మనం అయితే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి టోటల్ బార్సలోనా చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చర్చ్ మీరు చూడొచ్చు. క్రేజీ ఉంటుంది, ఫోటోలకి మంచిగా వచ్చింది అనమాట. సో ఇలాగ మనం పైకి వెళ్తే స్టెప్స్ ఎక్కేసి ఆల్మోస్ట్ ఒక 200-300 స్టెప్స్ ఉంటాయి. ఎక్కిన వెంటనే టోటల్ బార్సలోనా వ్యూ ఉంటుంది. మిస్ కామాకండి అసలు నన్ను అడిగితే, ఎందుకంటే ఇది బేసిక్గా ఫ్రీ. నన్ను చాలా బెటర్ ఫ్రీగా మీరు సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు బార్సలోనా అంటే.
సో చాలా బెటర్. ఈ 5 euros ఏంటంటే ఇంకా మీరు పైకి వెళ్ళాలంటేనే 5 euros టికెట్ తీసుకోవాలి. సో ఇంకా వచ్చిన దారిలో నేను వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ఇక్కడ లక్కీ ఏంటంటే పైకి వచ్చేటప్పుడు నేనేం ఫెనిక్యులర్ టికెట్ తీసుకోలేదు, కానీ కిందికి వచ్చేటప్పుడు ఏదైతే బార్సలోనాది నాది పాస్ ఉందో మీకు ఫస్ట్ వీడియోలో చూపించే ఉన్నాను, పాస్ ఎలా తీసుకోవాలి ఏం కథ అనేసి. డే పాస్, ఆ పాస్లోనే ఈ ఇంక్లూడెడ్ అయిపోయేసి ఇట్లా కిందికి వచ్చేసిన అనమాట. 12 euros సేవ్ అయిపోయినాయి. కుదిరితే మీరు కూడా అలానే చేయొచ్చు. సో దీని తర్వాత మనం వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. దానికి ఆర్చ్ ది ట్రయంఫ్ అంటారు. సో అలాగా వెళ్ళిపోతే మీకు ఇట్లా స్టేషన్ ఉంటుంది, స్టేషన్లో దింపేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్చ్ ది ట్రయంఫ్కి వెళ్దాం పదండి. సో గైస్, ఆర్చ్ ది ట్రయంఫ్కి వచ్చేస్తామన్నమాట. ఈ ఆర్చ్ ది ట్రయంఫ్ ఏంటంటే ఇది చాలా చోట్ల మీకు కనబడుతూ ఉంటుంది. ఈ ఆర్చ్ ది ట్రయంఫ్ ప్రతి సిటీలో ఉంటుంది అనమాట. నేను ప్యారిస్ వీడియోస్లో కూడా చూపిస్తాను మీకు. ప్యారిస్ సిటీలో ఏంటంటే ఇంకా వైట్ కలర్ ఉంటుంది, ఇది బ్రౌన్ బ్రిక్తో ఉంది. ఈ ఆర్చ్ ది ట్రయంఫ్ వచ్చేసి దీన్ని కట్టింది వచ్చేసి 1888లో కట్టినారనమాట. ఏదైతే బార్సలోనా వరల్డ్ ఫెయిర్ అంటే వాళ్ళ బార్సలోనాని పుట్టినప్పుడు వాళ్ళ సిటీ గురించి ఏదైతే ఉంటుంది కదా, మొత్తం ఈ స్పెయిన్ దేశానికి మొత్తం చాటింపు వేయడానికి వీళ్ళు ఇట్లా కట్టుకున్నారు. దీని పక్కన యూనివర్సిటీ ఉంటుంది. యాక్చువల్గా అయితే చాలా ఫేమస్ యూనివర్సిటీ, బార్సలోనా యూనివర్సిటీ. అది టైం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చూపించలేకపోయినా కానీ చాలా క్రేజీ ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్తే యూనివర్సిటీ కూడా జస్ట్ విజిట్ చేయండి. యూనివర్సిటీ విజిట్ చేయడానికి మీకేం ఎంట్రీ టికెట్స్ అట్లా ఏమి ఉండవు అనమాట, ఇట్స్ ఫ్రీ. సో ఈ ఆర్చ్ ది ట్రయంఫ్ వచ్చేసి రెడ్ బ్రిక్ వర్క్తో కట్టారనమాట. ఏదైతే దీనిపైన మీరు బొమ్మలు చూస్తున్నారో అవన్నీ వీళ్ళ అగ్రికల్చర్, తర్వాత వచ్చేసి ట్రేడ్, తర్వాత వచ్చేసి వీళ్ళ కల్చర్ని డిఫైన్ చేస్తాయి ఆ బొమ్మలు అనేసి. మీరు చూడొచ్చు ఇక్కడ నీట్గా రెడ్ కలర్ బ్రిక్తో కట్టినారు. మనం ఏదైతే ఇల్లు కట్టుకుంటామో ఆ ఇటుకలతో కట్టినారు అనమాట. ఇలాగ ముందుకు వెళ్తే మనము ఈ లాస్ట్లో పార్క్ ఉంటుంది. ఇది కూడా ఫ్రీనే సో విజిట్ చేయడానికి. సో మీకు ఏం ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు. చాలా మంచి పార్క్ ఇది. దీన్ని సిటాడెల్లా పార్క్ అంటారు. సో మీరు అలాగ ముందుకెళ్తే మీకు ఈ పార్క్లో చాలా థింగ్స్ ఫేమస్ అనమాట. ఫస్ట్ మీకు ఒక 7 థింగ్స్ ఉంటాయి, కానీ కొన్ని పే చేయాల్సి వస్తుంది లోపల. కానీ నేను ఏవైతే ఫ్రీ ఉన్నాయో అవి చెప్తున్నాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఈ ఫౌంటైన్ క్యాస్కేడ్. ఏదైతే మీరు వెనకాల చూస్తున్నారో క్యాస్కేడ్, ఒక గుర్రాల మీద మన ఎట్లయితే మన కృష్ణుడు కన్నా గుర్రాలు పట్టుకొని రథం అర్జునుడిది చూస్తారు కదా, సో ఆ మాదిరిగే. కానీ ఇక్కడ సో అదే కాన్సెప్టే వీళ్ళు మంచిగా కట్టుకున్నారు. వెనకాల అర్జునుడు ఉండదు అంతే, ఒక సిటాడెల్ అనేసి ఒక ఆమె ఉంటుంది. ఆమె పట్టుకొని గుర్రాలని వెనకాల ఇట్లా చేస్తూ ఉంటుంది. సో మీరు చూడొచ్చు, చాలా క్రేజీ ఉంటుంది. సో ఇది ఫ్రీ అనమాట. కుదిరితే కంపల్సరీ విజిట్ చేయండి. ఇది సిటీ సెంటర్లోనే ఉంటుంది, మీరు సిటీ దూరం కూడా పోని అవసరం లేదు. సో ఇట్లా ఉంటుంది. ఇట్లా లోపలికి వచ్చిన వెంటనే ఈ థ్రోన్ ఫేమస్ అనమాట. ఈ థ్రోన్ కూడా ఇది ఎందుకు ఫేమస్ నాకు తెలియదు అసలు. ఈ అరిటాకులు చూడొచ్చు మీరు మధ్యలో నీట్గా, అరిటాకులు ఇవన్నీ చూడండి. అసలు క్రేజీ ఉంది కదా చూసేదానికి. తర్వాత దీని పక్కనే లేక్ ఉంటుంది. ఆ లేక్ కూడా ఫేమస్ అనమాట. ఏంటంటే లేక్ అంటే చిన్న సైజు చెరువు లాంటిది, మంచిగా అనిపించింది చూసేదానికి అది కూడా. సో మనం అక్కడికి కూడా వెళ్దాము. సో ఆ లేక్ దేనికి ఫేమస్ అంటే బోటింగ్కి ఫేమస్. సో అందరూ సాయంత్రం పూట వచ్చి బోటింగ్ చేస్తూ ఉంటారు. మనము అది మన ఇష్టము. బోటింగ్ డిపెండ్స్ ఎంత ఖర్చు అయ్యింది ఏం కథ అంటే మీరు తీసుకునే టైం బట్టి. సో గంటకి 5 euros 10 euros. సో అలా డిపెండ్స్ ఆన్ బోట్. తర్వాత వచ్చేసి మీరు చూడొచ్చు ఇట్లా వీళ్ళిద్దరు లవర్స్ బోటింగ్ చేస్తున్నారు. సో అట్లా మీరు బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో కుదిరితే బార్సలోనాలో ఉంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసులలో ఈ సిటాడెల్లా పార్క్ కూడా ఒకటి. సో మీరు ఫ్రీగా విజిట్ చేయొచ్చు. ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటేనే మీరు దానికి తగ్గట్టు ఖర్చు పెట్టుకోవాలి. సో అది ఈ వీడియోతో ఇంతటి వరకు సమాప్తం. చలో గాయ్స్, టైం అయిపోయింది. ఇంకా బాయ్ చెప్పాలి బార్సలోనాకి. ఇంకా ఆల్మోస్ట్ 3 days అయింది నేను వచ్చి. ఇంకా జర్మనీకి వెళ్ళాలన్నమాట, బ్యాక్ టు ఫ్లైట్.
సో వెళ్ళేసి ఇంకా నార్మలే, ఇంకేముంది నార్మల్ లైఫ్. ఈడమ్మ పొద్దున 8 గంటలకు ఆఫీస్ మొదలైతే సాయంత్రం 5 గంటల వరకు కూడా చదువుతాడు. నా థీసిస్ చేసే సైంటిస్ట్ ఆయన, తెలుసుగా వాళ్ళ పోరు మామూలుగా ఉండదు వాళ్ళతో. సో కుదిరితే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ప్లాను, అందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకుంటారు కదా. నేనేమనుకుంటున్నా అంటే ఆల్రెడీ 12 కంట్రీస్ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో ఇంకా 30 కంట్రీస్ ఎంతో ఉన్నాయి యూరోప్లో. టోటల్ 42నో 48 ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను నెక్స్ట్ ఇయర్. సో నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ అంటే మీరు ఏం చేయని అవసరం లేదు నాకు. జస్ట్ ఒకవేళ మీరు ఈ వీడియోస్ కానీ ఈ సిరీస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పమాకండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఓకే, బాయ్.